విజయ రామారావు గారు, ధర్మారావు గారు, కొంజేటి శ్రీధర్ గారు, అదేవిధంగా వనాల శ్రీరాములు గారు, రావు పద్మ గారు, గంటా రవికుమార్ గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ విజయ్ చందర్ గారు, కృష్ణప్రసాద్ రిటైర్డ్ డీజీపీ ఐపీఎస్, నిషిధర్ రెడ్డి గారు, అశోక్ రెడ్డి గారు, అభినవ్ భాస్కర్ గారు కార్పొరేటరు, సత్యపాల్ గారు, రాజమౌళి గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మూల కారకుడు, ఒక యజ్ఞంలాగా గత 30 సంవత్సరాలుగా దీనికి అంకితం చేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమం ఈరోజు పూజా కార్యక్రమంతో ఇది విజయవంతమైనందుకు ముఖ్యంగా అందరికంటే ఎక్కువ సంతోషపడేది పెద్దలు పాండురంగారావు గారు. వారు పూర్తి స్థాయిలో నాకు వారానికి ఒకసారి ఫోన్ చేసేవాళ్ళు. నేను మంత్రి 2 సంవత్సరాలుగా వస్తుంది. ఎవ్రీ వీక్ నాకు ఒక ఫోను, నేను వారికి ఒక ఫోను, మా ఆఫీసర్స్కి ఒక ఫోను, మా స్థపతి ఇక్కడ ఉన్న మేజర్ స్థపతి ఆయనకు ఒక ఫోను. కాబట్టి ఇంతకుముందు మన యొక్క బండ ప్రకాష్ గారు చెప్పిన విషయం వాస్తవం. ఏఎస్ఐ ఎట్లంటే గీత గీస్తే గీత దాటరు వాళ్ళు. ఇది ఏఎస్ఐకి సంబంధించి ఎవరికి అధికారం లేదు ఎక్సెప్ట్ పార్లమెంట్. ఇందులో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే పార్లమెంటుకు తప్ప నాకు కూడా అధికారం లేదు. అంత కఠినమైనటువంటి చట్టాలు ఏఎస్ఐవి. కాబట్టి కొన్ని రకాలుగా కొన్నిసార్లు అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. అయినప్పటికీ కూడా వాటన్నిటినీ అధిగమించాం. ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి 1000 స్తంభాల గుడిని మనం ఈరోజు పునరుద్ధరించుకొని శివరాత్రి పర్వదినాన పూజలు నిర్వహించుకొని మరి ఈరోజు మహాశివుడికి ఈరోజు అంకితం చేశాం. అది గొప్ప కార్యక్రమం. శివరాత్రి రోజు మహాశివుడికి ఈరోజు మంటపాన్ని మనం అంకితం చేశాం. దేశ చరిత్రలో మనకందరూ తెలుసు, కాకతీయుల యొక్క పాలన ఒక స్వర్ణయుగం లాంటిది. చెప్పారు, ఒక మంటపం కట్టడానికే మనకు 19 సంవత్సరాలు పడితే ఈరోజు కాకతీయుల కాలంలో అనేక రకాల దేవాలయాలు, అనేక రకాల చెరువులు, అనేక రకాల ప్రాచీనమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి వరంగల్ పోర్టు లాంటి అనేక కట్టడాలు ఎట్లా కట్టారో ఈరోజంతా క్రేన్లు వచ్చాయి. చదువుకున్నటువంటి ఇంజనీర్లు ఉన్నారు. ఆ రోజు చదువుకున్న ఇంజనీర్లు లేరు, క్రేన్లు లేవు. మరి పెద్ద పెద్ద స్టోన్స్ ఏ రకంగా తీసుకొచ్చారు, ఏ రకంగా కట్టారో ఒక్కసారి మనము ఆలోచన చేస్తే ఈ కట్టడాల యొక్క ప్రాధాన్యత మనకు గుర్తవుతుంది. దాన్ని ఏ రకంగా పరిరక్షించుకోవాలో మన మనస్సులో వస్తుంది. కాబట్టి ఇదేదో కట్టడము, పురాతన కట్టడము అని నిర్లక్ష్యం చేసి వచ్చిన వాళ్ళ దాని మీద గీకి ఆయన పేరు రాసుకొని రాయితోటి గీకి పెన్నుతోటి గీకి ఈరోజు దేశంలో అనేక రకాల ప్రాచీన కట్టడాలను మనకు మనమే విధ్వంసం చేస్తాం. దాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనమందరూ ఉన్నది. కాకతీయులు తెలుసు, వ్యవసాయ రంగం నుంచి మొదలు పెడితే కళలు, సంస్కృతి, సాంప్రదాయాలు, చేతి వృత్తులు, సంక్షేమము, అన్నిటికంటే మించి మరి ప్రజల యొక్క మేలు చేసినటువంటి విషయం మనకందరికీ తెలుసు. అలాంటి కాకతీయుల కళా వైభవానికి సంబంధించినటువంటి మరి ఈ యొక్క 1000 స్తంభాల గుడి ఈరోజు మనము మహాశివరాత్రి రోజు మహాశివునికి భక్తులందరం కూడా భక్తిపూర్వకంగా శ్రద్ధాపూర్వకంగా స్వామివారికి సమర్పించుకోవడం ఏదైతున్నదో మరి నిజంగా మన అందరి పురోజన సుకృతమని ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాను. 1163లో కాకతీయ పాలకుడైనటువంటి రుద్రదేవుడు ఈ ఆర్కిటెక్చర్ మార్వెల్, ఇంజనీరింగ్ అద్భుతం అంటారు. ఆర్కిటెక్చర్ మార్వెల్, ఇంజనీరింగ్ అద్భుతాన్ని ఆయన నిర్మించడం జరిగింది. అప్పట్లోనే దీన్ని నిర్మించేందుకు 72 సంవత్సరాలు పట్టింది. ఆ కాలంలో మనకు ఈరోజు చారిత్రక ఆధారాలు 72 years 1000 స్తంభాల గుడి కట్టడం కోసము
మరి ప్రతిజ్ఞ తీసుకున్న తర్వాత కట్టాలని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి పూజ చేసుకోవడానికి ఆ కాలంలోనే 75 సంవత్సరాలు పట్టింది. అంత ప్రతిష్టాత్మకమైనటువంటి మరి ఈ యొక్క కళా వైభవం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. 1324లో నుంచి 25 మధ్యలో తుగ్లక్ సైన్యము చేసిన దాడిలో ఈ మందిరము కానీ ఈ ప్రాంతంలో రామప్ప గుడి నుంచి మొదలు పెడితే వరుసగా మన యొక్క వరంగల్ పోర్టు మొదలు పెడితే అన్ని ధ్వంసం చేశారు. నేను ఈరోజు కల్చర్ మినిస్టర్ అయిన తర్వాత దేవాలయాలకు ఎక్కడ వెళ్ళినా పురాతన కట్టడాలు ఢిల్లీ నుంచి మొదలు పెడితే కర్ణాటక వరకు కన్యాకుమారి వరకు ఎక్కడ వెళ్ళినా కూడా ధ్వంసము చేయబడినటువంటి గుడి లేదు, డిస్ట్రాయ్ చేయనటువంటి కట్టడం లేదు. ఆ రకంగా తుగ్లకులు కావచ్చు, మొఘలులు కావచ్చు, అందరూ కూడా డిస్ట్రాయ్ చేశారు. ఎందుకు చేశారో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎవరు వచ్చినా కూడా మొఘలు కానీ మహమ్మదీయులు కానీ ఆ రోజు తుగ్లకులు కానీ వచ్చినప్పుడు వాళ్ళందరూ ఒకటే నిర్ణయం, భారతదేశాన్ని ఇస్లామిజం చేయాలి. ఇస్లామిజం చేయడం కోసం చాలా అటెంప్టులు చేశారు, కానీ వాళ్ళు సక్సెస్ కాలేకపోతున్నారు. అప్పుడు రాజులు ఒక మీటింగ్ పెట్టి ఎందుకు ఈ భారతదేశంలో ఈ భారత గడ్డ మీద హిందువులందరూ కూడా ఇస్లాంకు మారడం లేదు అని పరిశోధన చేసి మరి అందరికీ బాధ్యత ఇచ్చాడు. అందరూ వచ్చిన తర్వాత నివేదిక ఇచ్చారు ఆ రోజు రాజులకు, ముస్లిం రాజులకు. ఇక్కడ దేవాలయాలు వాళ్లకు మరి ఒక ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రాలు, వాళ్ళ అస్తిత్వానికి సంబంధించినటువంటి కేంద్రాలవి. ఈ దేవాలయాలు ధ్వంసమైతేనే, దేవాలయాలు పూజ పోకపోతేనే మనం ఇస్లామిజం చేయగలుగుతామని చెప్పి ఆ రోజు మరి ఆ రాజులకు వాళ్ళు నివేదిక ఇచ్చిన తర్వాత ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి హిందూ దేవాలయాలు ఉన్నా వాటన్నిటిని డిస్ట్రాయ్ చేయండి అని చెప్పి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి కొన్ని బృందాలు ఏర్పాటు చేసి, సైనికుల బృందాలు ఏర్పాటు చేసి వాళ్ళ పని అదే ఒక దేవాలయం నుంచి ఇంకో దేవాలయం, ఒక దేవాలయం నుంచి ఇంకో దేవాలయానికి వెళ్ళి మొత్తం దేశంలో కొన్ని లక్షలాది దేవాలయాలు ధ్వంసం చేయడం జరిగింది. అందులో భాగంగానే మన 1000 స్తంభాల గుడి కానీ మన రామప్ప దేవాలయం కానీ ధ్వంసం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గమనిస్తుంది. ప్రధానంగా వాళ్ళు అతి శిల్పులు చెక్కి ఎంతో కష్టపడి నిర్మాణం చేసినటువంటి దేవాలయాలను కావాలని కుట్రపూరితంగా, కక్షపూరితంగా ఒక ఎజెండా ప్రకారము ధ్వంసం చేశారు. చూస్తా ఉన్నాం, దేవుడు ఉంటాడు అక్కడ, మరి లేకపోతే విగ్రహం ఉంటుంది, లేకపోతే ఒక పురాతన కట్టడంలో ఒక రకమైనటువంటి శిల్పం ఉంటుంది, ముక్కో కాలో చెవో తీసేసినట్టు కనిపిస్తాయి. ఎప్పుడు తీశారు అవన్నీ? ముస్లిం రాజులు ఈ దేశం మీద ఆక్రమణదారులు ఎవరైతే మన దేశం మీద వచ్చారో వాళ్ళు డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మధ్య యుగం కాలం నాటి ఈ దేవాలయం సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక కేంద్రంగా ప్రత్యేకత చాటుకుంది. ఇక్కడ ఉన్నటువంటి మంటపంలో దేవుడికి సంబంధించి అనేక రకాల పూజా పురస్కారాలు, కళ్యాణాలు, భజనలు జరిగేవి. అదే మంటపంలో భక్తిపూర్వకమైనటువంటి నాట్య ప్రదర్శనలు కూడా ఈ మంటపంలోనే జరిగేవి. 132 స్తంభాలు ఉన్నటువంటి కళ్యాణం, మనం కట్టినటువంటి అంటే పునర్నిర్మాణం చేసినటువంటి కళ్యాణ మంటపానికి 132 పిల్లర్స్ ఉన్నాయి. 132 కలిపితేనే 1000 స్తంభాలు అవుతుంది. అది 132 కలపకపోతే 1000 స్తంభాలు కాదు. కాబట్టి ఇన్ని రోజులు 1000 స్తంభాలు కాదు, ఇప్పుడు ఈ రోజుతో మళ్ళొకసారి పరిపూర్ణంగా 1000 స్తంభాలుగా ఈరోజు మనం పిలుచుకోవచ్చు. ఈరోజు అనేక కారణాలతో పిల్లలు ఊగిసలాడుతూ ఈ 1000 స్తంభాల గుడి మరి ఏ రకంగా జరిగిందో మనం వీడియోలో చూశాం. నేను 2.5 సంవత్సరాల క్రితము ఈ సాంస్కృతిక శాఖ నేను 2019లో గెలిచినప్పటికీ ఒక 2.5 సంవత్సరాలు హోమ్ మినిస్టర్లో MOS గా ఉంటి. తర్వాత గౌరవ ప్రధానమంత్రి గారు నన్ను క్యాబినెట్ గా ప్రమోట్ చేసి 3 శాఖలు ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానమైనటువంటి శాఖ ఈ యొక్క సాంస్కృతిక శాఖ, కల్చర్ మినిస్ట్రీ. దానికి సంబంధించి నేను రివ్యూ చేశాను. మనము 1000 స్తంభాలు కూడా ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలా, నాకు కూడా ఎప్పటికీ ఈ మంటపము ఈ రకంగా ఉండదనే విషయం తెలియదు. నేను ఢిల్లీలో రివ్యూ చేసినప్పుడు మరి దీనికి సంబంధించిన విషయం చెప్పడం జరిగింది. వెంటనే నేను
ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలకు చెప్పి నేను వచ్చి అది చూసిన తర్వాత ఒక ఎజెండా ఫిక్స్ చేసి ఎవ్రీ వీక్ దీని మీద రివ్యూ చేస్తూ ఎవ్రీ వీక్ ఇక్కడ మా ఆర్కియాలజీ వాళ్ళు మాకు రిపోర్ట్ పంపాలి, మా హెడ్ ఆఫీస్ పంపేవాళ్ళు, నాకు కూడా పంపారు, అక్కడ ఉంటారు హెడ్ ఆఫీస్ పంపేవాళ్ళు ఎవ్రీ వీక్. అదేవిధంగా ఆ రకంగా మానిటరింగ్ చేశాం కాబట్టి మరి ఈరోజు మరి మహాశివుడి యొక్క ఆశీస్సులతో ఈరోజు ఆ కార్యక్రమం మరి మొత్తం పూర్తయిందేనను మరి కొంతమేరకు పూర్తయిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇది ఒక ఛాలెంజింగ్ టాస్క్. దీన్ని నిర్మాణం చేయడం అనేటువంటిది అంత ఈజీ కాదు. ఇది మొత్తము తీసి మళ్ళీ భూమిలో నుంచి బునియాద్ తోటి బాక్స్ శాండ్ బ్యాగ్స్ టెక్నాలజీ అంటారు దీన్ని. ఇది ఒరిజినల్ గా 1000 స్తంభాలు ఉంటుంది, 1000 సంవత్సరాలు ఉండేటువంటి కట్టడం ఇది. ఇప్పుడు మనం నిర్మాణం చేసింది ఖచ్చితంగా పాండాంగరావు గారు ఎన్ని సంవత్సరాలు, 1000 సంవత్సరాల వరకు నిలవగలేటువంటి విధంగా ఈరోజు మళ్ళీ పాండాంగరావు గారు మా ఆర్కియాలజీ సర్వేకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ నేతృత్వంలో దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. అంతేకాదు ఈరోజు హై స్కిల్ వర్కర్స్ దొరకరు, ఎక్కడ నామ్స్ ఉంటాయి